జనరల్ దైనందిన జీవితంలో వాట్ ఆర్ ద 3 సూపర్ ఫుడ్స్ టు డెఫినెట్లీ మనం ఇది మన డైట్ లో యాడ్ చేసుకోవాలని చెప్పే సూపర్ ఫుడ్స్ ఏంటి? So I don't believe that any one food can cause miracles andi. Of course it's a combination of foods, but ee madhya choose lifestyle diseases chuste daniki taginatga 3 super foods cheppali anante okati గుమ్మడికాయ గింజలు, నువ్వులు, అవిసె గింజలు, సబ్జా గింజలు ఇవి అన్ని మిక్స్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని రోజు ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. మైక్రోన్యూట్రియన్స్ గురించి చాలా మాట్లాడుతున్నాం కదా మేము. సో ఈ ఒక్క టేబుల్ స్పూన్ ఈ సీడ్స్ తీసుకుంటే మీకు మంచి మైక్రోన్యూట్రియన్స్ దొరుకుతాయి అన్నమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ కెన్ ఇన్క్లూడ్. సెకండ్ ఏంటంటే సిరిధాన్యాలు. ఈ మధ్య మళ్ళీ ఇప్పుడు యాక్చువల్లీ అది ట్రెడిషనల్ ఫుడ్. ఇండియన్స్కి చూస్తే రాగి అలాంటివన్నీ ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. మధ్య మధ్యలో ఈ రైస్ రెవల్యూషన్ వచ్చినప్పుడు వీ ఫర్గాట్ అబౌట్ మిల్లెట్స్. ఇప్పుడు మళ్ళీ సిరిధాన్యాలు తినాలి అని కొంచెం అవేర్నెస్ వస్తుంది. ఒక వీక్లో 7 days మీరు ప్లాన్ చేసే మెనూలో అట్లీస్ట్ ఒక 3-4 days అయినా మీరు మిల్లెట్స్ ఎలాగైనా యూజ్ చేయడానికి చూడండి. ఈ సిరిధాన్యాలు మీరు ఇడ్లీ పిండిలో కలుపుకోవచ్చు, దోశ పిండిలో కలుపుకోవచ్చు, లేదా చపాతీ పిండిలో కలుపుకోవచ్చు. సో అలా కొంచెం రకరకంగా చూసుకుంటే దాంట్లో ఉన్న మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. అండ్ ఈవెన్ మైక్రోన్యూట్రియంట్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ అంతా పెరగడం ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ థింగ్ ఐ వుడ్ సజెస్ట్ అండి, ఇప్పుడు చాలా మంది కొలెస్ట్రాల్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు, ఫ్యాటీ లివర్తో సఫర్ అవుతున్నారు. సో దానికి ఐ వుడ్ సజెస్ట్ షిఫ్ట్ ఓవర్ ఫ్రమ్ రిఫైన్డ్ ఆయిల్స్ టు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అట్లీస్ట్ ఫర్ రెగ్యులర్ కుకింగ్. గ్రేవీస్ అలాంటివి ఏమైనా ఆర్ తాలింపు అలాంటివి ఏమైనా వేసుకోవడానికి. Deep frying ki of course maybe a little bit amount of refined oil can be used, but at least regular cooking ki shift over to cold pressed oils. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.